ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము, పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం. లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువుదామా? బిగ్గరగా గట్టిగా చదవండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. చక్కటి వాక్యాన్ని మనం గత కొన్ని నెలలుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అంశం ఏం పేరు పెట్టుకున్నామంటే బలిపీఠము. ఏం పేరు పెట్టుకున్నాం? బలిపీఠము. బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉన్నదని చెప్పేసి మొదటి కోణంలో చెప్పుకున్నామంటే యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నది. బలిపీఠము యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నది. అదే బలిపీఠము అంటే అర్థం ఏమిటి అని చెప్పుకున్నాం మొదటి కోణంలో. వధాస్థలము. బలిపీఠం అంటే అర్థం ఏంటి? వధాస్థలము. బలిపీఠం అంటే అర్థం వధాస్థలము. బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే యేసయ్యకు సాదృశ్యం అని చెప్పేసి మనం ధ్యానించుకున్నాం. ఈ రెండో కోణంలోకి వచ్చాం మనం ఇప్పుడు. ఈ రెండో కోణంలో ప్రేమేంద్ర బిళ్ళరా, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలి, అది ఆరిపోకూడదు. అదేమవ్వకూడదంట? ఆరిపోకూడదు. దీంట్లో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మరొక కోణం ఏంటంటే, దీంట్లో బలిపీఠము అంటే అర్థం ఏంటంటే, బలిపీఠం అంటే అర్థం ఈ కోణంలో చెప్పండి. బలిపీఠము అంటే సమర్పణా జీవితం. ఏంటంట? సమర్పణా జీవితం బలిపీఠం అంటే. ఆ కోణంలో వధాస్థలం అంటే దాని అర్థం ఏంటంటే, బలిపీఠం అంటే ఆ కోణంలో బలిపీఠం అంటే వధాస్థలం. ఈ కోణంలో బలిపీఠం అంటే సమర్పణా జీవితం లేకపోతే సజీవ యాగం. అక్కడ యేసుక్రీస్తు వారు బలియాగముగా తన జీవితాన్ని సమర్పించేసుకున్నారు, అర్పించేశాడు. బలియాగంగా ప్రాణయాగం చేశాడు. బలియాగము. ఇక్కడ మనమేం చేయాలంటే సజీవ యాగం చేయాలి. ప్రాణయాగం కాదు మనం చేయాల్సిన, సజీవ యాగం. బ్రతికి ఉండగానే మన జీవితాలను యేసయ్యకి అర్పించేసుకోవాలి. సజీవ యాగం. ఆ కోణంలో బలిపీఠం అంటే ప్రేమేంద్ర బిళ్ళరా యేసుక్రీస్తు వారు అని చెప్పేసి మనం ధ్యానించుకున్నాం. ఈ కోణంలో బలిపీఠం అంటే మనమే. బలిపీఠం అంటే ఎవరు? అందులో యేసుక్రీస్తు వారు. ఇక్కడికి వచ్చేసరికి ఆ బలిపీఠం ఎవరో కాదు, మనమే బలిపీఠము. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే యేసయ్య బలిపీఠంగా మారిపోయారు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ధరించుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని ధరించుకుంటారో, యేసుక్రీస్తు వారిని ఎవరైతే కలిగి ఉంటారో వారే బలిపీఠం. వెలిగింపబడ్డాం. యేసయ్యని కలిగి ఉన్నవారు వెలిగింపబడ్డారు. యేసయ్యను ధరించుకొని ఉన్నవారు ప్రేమేంద్ర బిడ్డారా వాళ్ళు వెలిగింపబడ్డారు. అంటే ఇప్పుడు ఆ బలిపీఠాలు ఎవరో? మనమే. ఒక్కొక్కరం ఒక్కొక్క బలిపీఠమై ఉన్నాం. ఇప్పుడు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ బలిపీఠం మీద, ఏ బలిపీఠం మీద? మన హృదయం అనే ఈ బలిపీఠం మీద వెలిగింపబడినటువంటి ఆ దీపము, వెలిగింపబడినటువంటి ఆ అగ్ని ఆరిపోకూడదు. అది ఆరిపోకూడదు. నువ్వు వెలిగింపబడ్డావు, దేవునిలో వెలిగింపబడ్డావు, యేసయ్య ద్వారా వెలిగింపబడ్డావు, యేసయ్యలో వెలిగింపబడ్డావు. వెలిగింపబడిన నీవు ఆరిపోకూడదు. ఎప్పుడు వరకు ఆరిపోకూడదు? నిత్యము ఆరిపోకూడదు. నిత్యము వెలుగుతూనే ఉండాలి. యేసయ్య కొరకు వెలుగుతూనే ఉండాలి.
అయితే ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. వెలుగుచూ ఉండాలంటే నీ హృదయము, ఈ బలిపీఠము వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి? వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి అని చక్కగా 3 మాటలు మనం ధ్యానించుకోవడానికి సిద్ధపడుతూ వచ్చాం. దాంట్లో 2 మాటలు, రెండో మాటలో ఉన్నాం. మొదటి మాట ఏంటంటే, ఈ బలిపీఠము నీవు వెలుగుతూ ఉండాలంటే, నీ హృదయం వెలుగుతూ ఉండాలంటే, నీవు వెలుగుతూ ఉండాలంటే, క్రీస్తు కొరకు వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలంటే కట్టెలు పెట్టాలి. ఏం పెట్టాలి? కట్టెలు. అంటే అర్థం ఏంటి? వాక్యమనే కట్టెలు నీ హృదయంలో పెట్టాలి. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటూ ఉండాలి. వాక్యాన్ని నీ హృదయంలో నింపుతూ ఉంటే ఈ హృదయంలో అగ్ని ఆరిపోవద్దండి. ఈ హృదయంలో ఆ యొక్క అగ్ని ఆరిపోదు. వాక్యాన్ని నింపుతూ ఉంటే. వాక్యం అంటే అర్థం ఏం చెప్పాను? వాక్యం అంటే దేవుడు కదా. వాక్యము దేవుడు. వాక్యము దేవుడేనా? వాక్యము దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆ వాక్యము దేవుని మాట. ఆ వాక్యము ఆయన మాటే, ఆయన నోటి మాట వాక్యం. ఇప్పుడు ఆ మాట ఎలాంటిదంటే అగ్ని వంటిది. ఆ మాట, నా మాట అగ్ని వంటిది కాదా అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, వాక్యము దేవుని మాట, ఆ మాట అగ్ని. ఆ మాట ఎలాంటిదంట? అగ్ని. ఈ వాక్యము నీ హృదయంలోనికి రావాలి అంటే అర్థం ఏంటంటే ఆ అగ్ని హృదయంలోనికి వస్తుందని అర్థం. దేవుని మాటని హృదయంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఆ మాటను, వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటావో ఆ అగ్ని నీ హృదయాన్ని రగిలింప చేస్తుంది. దేవుని స్తోత్రం. ఎలాంటి మంటది? ఆత్మీయ మంట, ఆత్మ మంట. ఇది వెలుగుతూ ఉండాలి, ఇది రగులుతూ ఉండాలి, ఇది ఉజ్జీవం కలిగి ఉండాలి. వాక్యమును నింపుకోవాలి. ప్రతి వారు కూడా, మందిరంలోకి వచ్చిన వారు ప్రతి వారు వాక్యాన్ని నింపుకోవాలి. వృధాగా రావటం కాదు, వ్యర్థంగా రావటం కాదు, ఏదో నామకార్థంగా రావటం కాదు, ఏదో వెళ్తున్నామని కాదు. ప్రేమించరా, దేవుని మందిరంలోకి వచ్చినటువంటి నీకు ఫలితం ఉండాలి. ఫలితం ఉండాలి. ఏ ఫలితం? శారీరక ఫలితం కాదు, లోక సంబంధమైన ఫలితం కాదు, ఆస్తిపరమైన ఫలితం కాదు. ప్రియమిత్రులారా, ఏ ఫలితం ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఫలితం ఉండాలి. హల్లెలూయా. అవునండి, ఆత్మ సంబంధమైన ఫలితం అది ఖచ్చితంగా ఉండాలి. అందుకనే మనం దేవుని మందిరానికి రావాలి. మన హృదయము మండాలి, మన హృదయము వైరాగ్యం కలిగి ఉండాలి, మన హృదయము ఉజ్జీవం కలిగి ఉండాలి. ఇలా ఉండాలి అంటే వాక్యాన్ని నింపుకోవాలి. వాక్యమనే కట్టే మన హృదయంలో నింపుకోవాలి. దేవుడు చెప్తున్నాడు యాజకుడితో ప్రతి ఉదయమున దాని మీద బలిపీఠం మీద ఏం పెట్టాలట? కట్టెలు పెట్టు ఆరిపోదండి. అలాగే యాజకుడు ప్రియమిత్రులారా, వాక్యాన్ని మీ హృదయంలో పెట్టా ఉంటారు. అది ఆశీర్వాదకరం, ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు, ఎప్పుడు దీవెనకరంగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. రెండోది మనం ధ్యానించుకుంటూ వచ్చాం. రెండోది ఏంటంటే దహన బలి ద్రవ్యం. ఒకసారి మార్చాలి. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి, కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచాలి. దహన బలి ద్రవ్యం. హల్లెలూయా. కట్టెలు అంటే వాక్యం అని చెప్పాడు.
కట్టెలు అంటే ఏంటి చెప్పాలి. వాక్యము చెప్పండి అందరూ. కట్టెలు అంటే ఏంటి? వాక్యమును ఉంచాలి. రెండోది ఏంటంట? రెండోది ద్రవ్యాన్ని ఉంచాలి. ఏం ఉంచాలట? ద్రవ్యం. ఏ ద్రవ్యం అది? దహన బలి ద్రవ్యము. ఈ ద్రవ్యాన్ని ఉంచాలి. ఈ ద్రవ్యమును ఉంచినప్పుడు అది మండుతూ ఉంటది. ఒకటి కట్టెలు పెట్టినప్పుడు మండుతూ ఉంటది. రెండవది ద్రవ్యమును ఉంచినప్పుడు కూడా మండుతూ ఉంటది. కట్టెలు ఒకటి పెట్టడమే కాదు, ద్రవ్యాన్ని కూడా ఉంచాలి. ఈ ద్రవ్యము దేనికి సాదృశ్యం అని చెప్పి మనం చెప్పుకున్నామంటే ప్రార్థనా జీవితం. హల్లెలూయా. నీ హృదయంలో వాక్యము మాత్రమే కాదు, ప్రార్థన కూడా ఉండాలి. నీ హృదయంలో ప్రార్థన, నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటే ప్రేమేంద్ర బిడ్డలారా ప్రకాశింపబడతావు. ప్రార్థన ఉంటే ప్రేమేంద్ర బిడ్డలారా వెలుగుతూ ఉంటావు. ప్రార్థన ఉంటే ప్రేమేంద్ర బిడ్డలారా మండుతూ ఉంటావు. ప్రార్థన ఉంటే వైరాగ్యం కలిగి ఉంటావు. ప్రార్థన ఉంటే ప్రేమేంద్ర బిడ్డలారా గమనించండి, ఆ ఉజ్జీవం కలిగి ఉంటాం. అవునండి. అందుకనే ఈ బలిపీఠం మీద, నీ హృదయం అనే బలిపీఠంలో ప్రార్థన కూడా ఉండాలి. చాలామంది అంటారు ఏంటంటే, అయ్యగారు నాకు ప్రార్థన రాదండి అంటారు. హల్లెలూయా. ఏం రాదట? ప్రార్థన రాదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి మందిరానికి వస్తా? ఎన్ని సంవత్సరాలు వస్తున్నానండి? ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బట్టి వస్తున్నానండి. 25 సంవత్సరాలుగా వస్తున్నా, ప్రార్థన రాదా? హల్లెలూయా. ఇంకో నయ్యం, కొన్ని సంఘాల్లో చాలామందికి ప్రార్థన చేయటం రాదు. యేసు రక్తబీజం. హల్లెలూయా. నేను చెప్పాను మీకు ఒకసారి, గుర్తుందో లేదో, సంఘంలో సంఘ పెద్ద అబ్రాం గాడు అంట. ఎవరో అబ్రాం. ఈ పాస్టర్ గారు అన్నాడంట, అరే అబ్రాంగా ప్రార్థన చేయిరా అన్నాడంట. ఆయన అనుకున్నాడు, ఏంట్రా బాబు నాకు ఇచ్చాడు, నాకు అసలు ప్రార్థన రాబోదు, నాకు ఇచ్చాడేంటిరా. అయ్యగారు చెప్పాడుగా కాబట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఇక చేస్తా ఉన్నాడంట. నిన్న మిడ్ ప్లస్ పైన ఎవరో సుధారాణి అమ్మగారి దగ్గరికి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. ప్రతి నెల 20వ తారీఖు అక్కడికి వెళ్తాం. దగ్గర సంవత్సరం నుండి అక్కడికి వెళ్ళాం. పోయిన సంవత్సరం అంతా అమ్మ ప్రార్థన చేయమ్మా, నువ్వు చేశాక పాస్టమ్ గారు చేస్తుంది, పాస్టమ్ గారు చేశాక నేను చేస్తాను, చక్కగా ముగ్గురు చేద్దామంటే అయ్యగారు ప్రార్థన రాదండి. సంవత్సరం ప్రార్థన రాదు అంటది. నిన్న వెళ్ళాక అమ్మ ప్రార్థన చేయమన్నాం. ప్రార్థన చేయమంటే మరి సరిగ్గా రాదండి. సరిగ్గా రావడం కదా, నువ్వు చేయి, ప్రార్థన చేయి. దేవుని స్తోత్ర. రియల్గా ఎంత చక్కగా చేసింది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అబ్రాంగా ప్రార్థన చేయమంటే వీడు ప్రార్థన చేస్తున్నాడు. చేసి లాస్ట్లోనే ఆమెనంటాం మర్చిపోయాడంట. అరే లాస్ట్లో ఏదో అంటారు, అదేం రావట్లేదు అని చెప్పేసి దగ్గరికి వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు పైకి. అంటే యేసునామమున దేవాని స్తోత్రం అన్నాడు. మళ్ళీ అయ్యా వాళ్ళని దీవించి అని చెప్పేసి మళ్ళీ అన్నాడు. మళ్ళీ దగ్గరికి వస్తున్నాడు ఆమె దగ్గరికి. ఆమెనన్న మాట రావట్లేదంట. యేసు రక్తమే చేయం. ఈ పక్కన లాజరుగాడు ఉన్నాడంట. అట్లా అంటాడు, ఎరా ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఇక ఎత్తుకోరా నువ్వు అన్నాడంట. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. ఎత్తుకోరా. ప్రార్థనకు ఆమెను అంటాం రాక ఏమంటున్నాడు, ఎత్తుకోరా. ఏంటి ఎత్తుకునేది? యేసు రక్తమే చేయం. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా చెప్పండి. చాలామందికి ప్రార్థన చేయటం కూడా రియల్గా సరిగ్గా రాదు. ప్రార్థన చేయటం మొదలుపెట్టిన కానుండి మొదట ప్రభువా అయా నీ స్తోత్రం అని స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇక మొదలెడతారు. ఇక మా పక్కింటి ఆమెను ఆశీర్వదించండి అయ్యా, ఈ పక్కింటి ఆమెను ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఇక అన్ని ఆశీర్వాదాలే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రార్థనా క్రమం అనేది ఒకటి ఉంటుంది. ఏంటిదట?
ప్రార్థన క్రమం ఒకటి ఉంటుంది. ఆ ప్రార్థన క్రమము నువ్వు గనక చక్కగా చేయగలిగితే దేవుని స్తోత్రం చెప్పండి, అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక మొదలెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే చేసి అది అవదా, ఎంత పొడుగు చేసినా అవదా. నేను బైబిల్ కాలేజీ చదివేటప్పుడు నేను చెప్పాను మీకు ఒకసారి, ప్రతి శనివారం రాత్రి ప్రార్థన ఉంటుంది. ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు. ఎవరంటే అమ్మగారు, ఎవరో అయ్యగారు వాళ్ళ భార్య, అమ్మగారితో పాటు ఒక 4-5 విశ్వాసులు వస్తారు. వాళ్ళు రౌండ్గా కూర్చుంటారు. వాళ్ళతో పాటు బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ మమ్మల్ని కూడా పిలుస్తారు, మీరు కూడా కూర్చోవాలని. సరే, అప్పుడే 7 గంటలకు ముద్ద పెట్టేస్తారు, మేము తినేసేస్తాం. 7 గంటలకు తినేసేసి వాళ్ళ దగ్గర కూర్చుంటే ఒక 2 పాటలు 3 పాటలు పడి మోకరించి ప్రార్థన చేయటం మొదలెడతారు. అందులో హామీ ఉందండి, బాలమ్మ గారు, మరి ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ 20 సంవత్సరాల క్రితం బాలమ్మ గారు అనే హామీ ఉంది. మొదలెట్టిందండి ప్రార్థన. చెప్పానా, 2 సార్లు నిద్రపోయి లేస్తాం. ఏసు రక్తబీజం మోకరించేసేసి అట్టాగే మోకరించినోడు మోకరించినట్టే నిద్రపోతారు. ఎవరో స్టూడెంట్స్ అండి, బైబిల్ కాలేజీ స్టూడెంట్స్. మోకరించినట్టే ఒక్కసారి లేచి చూస్తే ఏం చేస్తానే ఉంటుంది. అమ్మో, ఇంకా అవ్వలేదు అనుకుంటా. 2 సార్లు నిద్రపోయి లేస్తాం. అంత పెద్ద ప్రార్థన ఏసు రక్తబీజం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన మన హృదయాన్ని రగిలింప చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? మనం చేసే ప్రార్థన మన హృదయాన్ని రగిలింప చేయాలి. మనం చేసే ప్రార్థన మన హృదయాన్ని ఉజ్జీవింప చేయాలి. మనం చేసే ప్రార్థన మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడాలి. అది ప్రార్థన. అలాంటి ప్రార్థనలో కొన్ని క్రమాలు, చక్కగా ఆ క్రమాన్ని నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. మొదటగా ప్రార్థన చేయటానికి మనం ప్రారంభించినప్పుడు మొదటగా మనం ఏం చేయాలంటే పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా గమనించాలి. ఏం చేయాలి? పశ్చాత్తాప ప్రార్థన. మొదటగా నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన పశ్చాత్తాపముతో కూడినటువంటిదై ఉండాలి. ఎందుకంటే నువ్వు మోకరించి ప్రార్థన స్టార్ట్ చేయగానే నువ్వు చేయాల్సిన పశ్చాత్తాప ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నేను పాపిని అని చెప్పేసేసి మనం ఒప్పుకోవాలి. నేను పాపినయ్యా. మొదటగా మన పాపములను, మన దోషములను, మన అతిక్రమములను, మన యొక్క తప్పిదములను దేవుడి దగ్గర మొదట ఒప్పుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? మీకు ప్రాక్టికల్గా ఒక మాట చెప్తా. ప్రాక్టికల్గా యజమానుడు ఉన్నాడు ఇక్కడ. యజమానుడు ఉన్నాడు. యజమానుడు ఉండగానే ఆ ఇంటి పని మనిషి, లేకపోతే ఆ యొక్క షాపు పని చేసే, ఆ యొక్క షాపు పని చేసే వ్యక్తో వాడు బర్రను బరిగెట్టుకొచ్చాడు. రాగానే ఆడు వస్తాడు అని చెప్పేసి యజమానుడికి తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, ఆడు చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు కూడా యజమానుడికి తెలుసు. ఇప్పుడు యజమానుడు ఆడు కోసం చూడగానే ఆడు గబగబా వస్తున్నాడు. ఆడు వస్తూ ఉంటుంటే యజమానుడు ఏది ఆలోచిస్తాడు? నేను చెప్పింది అర్థమైందా? యజమాని ఉన్నాడు, ఒక షాప్ యజమానుడు అనుకోండి, ఓనర్ గారు. ఆ షాపులో పనిచేసే కుర్రోడు లోనకు వస్తున్నాడు. లోనకు రాక మునిపే వీడు ఇప్పుడు వస్తాడు అని చెప్పి తెలుసు యజమానుడికి. రెండోది ఏంటంటే, వీడు ఒక చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు లేకపోతే ఆ పొరపాటు యజమానుడికి తెలిసింది. వస్తాడని తెలియగానే ఆడు కనపడ్డాడు, వస్తున్నాడు. రాగానే యజమానుడు ఏమనుకుంటాడు? అరే, ఆడు వస్తున్నాడు, ఆడు చేసిన పొరపాటు చెప్తాడా లేదా దాన్ని కప్పెట్టుకుంటాడా? యజమానుడికి తెలియదులే అని అనుకుంటాడా? అర్థమవుతుందా నేను చెప్పింది? యజమానుడికి తెలియదులే అనుకుంటాడా, లేకపోతే దాన్ని కప్పేసేసుకుంటాడా?
లేకపోతే దాన్ని ఒప్పుకుంటాడా? అదే మైండ్లో తిరిగిద్ది యజమానుడికి. అవునా? రావటమే ఆడు గబుక్కున, అయ్యా చిన్న పొరపాటు అయిందయ్యా, బస్తా లేపానయ్యా, లేపి భుజం మీద ఎత్తుకున్నానయ్యా, భుజం మీద ఎత్తుకుని ఒక కాలు వేసేసరికి ఆ కాలు ఏమంటే మడత పడిందయ్యా. ఈ 5 కేజీల బస్తా వెంటనే దింపలేక గబుక్కుని కింద పడేసేసానయ్యా, పగిలిపోయిందయ్యా. వాస్తవంగా అది పొరపాటు కాదు, పగిలిపోయింది. ఇది యజమానుడు చూడలేదని అనుకుంటాడేమో, యజమానుడికి తెలిసింది. కానీ రాగానే ఆ మాట చెప్పాడే అనుకో, అది కాకపోతే ఇంకో చిన్న తప్పు, అది కాకపోతే మరొక తప్పు. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఈ తప్పు ప్రియమైన బిడ్డలారా, రావటమే ఆ వ్యక్తి చెప్పాడు అనుకో, యజమానుడు కొంచెం ఫ్రీగా ఉంటాడు. అవునా? వీడు చెప్పారా, ఒప్పుకున్నాడు రా, పోన్లే పోయింది, శుభ్రంగా ఎత్తేవాదంతా ఎత్తానయ్యా, ఎత్తి మళ్ళీ ఒక దాంట్లో ఉంచానయ్యా, సర్లే ఆ మనిషి రాగానే మన ఆ ముసలాం అత్తగా దాన్ని శుభ్రంగా చెరిగి మళ్ళీ రెడీ చేస్తుందిలే అని సరి చేసేస్తాడు. యజమానుడే సరి చేస్తాడు. అవునా? అదే ఒప్పుకోలేదనుకో, ఆ తప్పు జరిగినటువంటి తప్పు ఒప్పుకోలేదనుకో, ప్రేమేందని పిల్లరా ఏం చేస్తాడు? కోప్పడతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? కోప్పడతాడు. ప్రియతైన బిడ్డలారా, అలాగే యజమానుడైనటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, నువ్వు మొదట చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం పశ్చాత్తాపడాలి. అయ్యా ఈరోజు లేకపోతే ఈ వారం నేను తెలియక ఈ చిన్న తప్పు చేశానయ్యా, ఈ పొరపాటు చేశానయ్యా, అయ్యా ఇదిగో ఇది తప్పిదం చేశానయ్యా, ఇది నాకు తెలియక జరిగిందయ్యా, లేకపోతే తెలిసి చేశానయ్యా, నన్ను క్షమించు. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన నువ్వు చేయాలి. మొదట నీ యొక్క తప్పిదముల గురించి, నీ యొక్క దోషాల గురించి, నీ యొక్క అతిక్రమములను గురించి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలోనిది ఒప్పుకుంటావో ప్రియమైన బిడ్డలారా, దేవుడు సంతోషపడతాడు. రియల్గా దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు? సంతోషపడతాడు. ఓసారి ఏం చేస్తాడంటే, యజమానుడు నీకు జీతం 10,000 ఇవ్వాల్సి వచ్చిందనుకో, 10,000 జీతం ఇవ్వాల్సి వస్తే ఏం చేస్తాడు యజమానుడు? కావాలనే 10,200 ఎగస్ట్రా వేసిస్తాడు. 10,000 100 కట్ట, దాంట్లో ఇంకో 200, ఇంకో 100 పెట్టేసి 200 పెట్టేసి ఇచ్చా, ఇదిగా నీ జీతం. ఆడేం చేస్తాడు? పక్కకి వెళ్ళి లెక్కేసుకుంటాడు. ఎంత వచ్చినాయి? 102 కాగితాలు వచ్చినాయి. అంతేనా? ఇప్పుడు ఈ పనోడు ఏం చేయాలి? ఆ రెండు కాగితాలు 102 ఉన్నాయా, ఆ ఎగస్ట్రా 2 కాగితాలు ఉన్నాయి, తీసి అయ్యగారు 2 కాగితాలు ఎగస్ట్రా వచ్చినాయి అయ్యా అని ఇచ్చేయాలి. సూత్రం వేసయ్యో, ఏం చేస్తాం? సరిపోయినాయి అయ్యగారు అని చెప్పి జోబులో పెట్టుకున్నాడు. వీడికి తెలుసు, ఎవరికి? యజమానుడికి తెలుసు, నేను కావాలని పెట్టాను రా బాబో, 200 ఆ 100 కాగితాలు 2 నేను కావాలని పెట్టాను, వీడు బుద్ధి అంటదో, వీడు గుణం ఎలాంటిదో అని పెట్టాను రా బాబు అని చెప్పేసి అనుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే నిజాయితీగా యథార్థంగా ఉన్నటువంటి ఆ పనివాడు ఏం చేస్తాడంటే, అయ్యా 200 కాగితాలు ఎగస్ట్ వచ్చినాయి అయ్యా, తీసుకొచ్చేస్తుంటే అట్టెందుకు వస్తారా, సరిగ్గా లెక్కాయి, తెలుసు పెట్టింది ఈడే, సరిగ్గా లెక్కాయి. కాదయ్యా నేను ఎక్కేస్తానయ్యా, మళ్ళీ లెక్కేస్తాడు. లెక్కేసేసి మళ్ళీ 2 కాగితాలు లెక్క వచ్చినాయా. అప్పుడు ఏమంటాడు తెలుసా? చెప్పడో టెస్టింగ్ కోసం, అరే 2 వచ్చినాయా, పొరపాటున వచ్చాయి, సరే ఇచ్చేయి. దేని స్తోత్రం.
తర్వాత ఆ మనిషి గురించి, ఆ పనివాడు గురించి ఈ యజమానుడు ఏమనుకుంటాడు చెప్పాలి? ఎస్, నమ్మకమైన వాడు. దేవుని స్తోత్ర. ఏం చేస్తాడు? నమ్మకమైన వాడు. కొన్ని విషయాల్లో నమ్మకము కావాల్సి వస్తుంది. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవాతి దేవుడు నీ విషయంలో దేవునికి తెలుసు, నీ విషయంలో సమస్తము తెలుసు. సమస్తం తెలుసా లేదా? తెలుసు. ఏమంటే నీ తండ్రిని నువ్వు మాయ చేయొచ్చు. ఏంటంట? నీ తండ్రిని నువ్వు మాయ చేయొచ్చు, లేకపోతే నీ తల్లిని నువ్వు మాయ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళావురా అంటే ఎక్కడికి వెళ్ళదు, ఇది ఎక్కడే ఉన్నాను అంటాడు. ఇటు సినిమాకి వెళ్ళి వచ్చాడు రక్తమేజయం. నీ తండ్రిని తల్లిని మాయ చేయొచ్చు, కానీ నీ దేవుడు నువ్వు మాయ చేయలేవు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ దేవుడిని నువ్వు మాయ చేయలేవు. అందుకనే నువ్వు చేసేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే, మొదటగా నీ తప్పిదములను, నీ అతిక్రమములను, నీ దోషములను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అవును. అందుకనే సుంకరి నిలబడిపోయి ఏమంటాడంటే, అయా పాపినైన నన్ను కరుణించుము. అలా కాదు, ఇంకో మాట అంటాడు దానికి ముందే, ఇదిగో ఆకాశం వైపు నా కన్నులెత్తడానికి కూడా యోగ్యుణ్ణి కాను అని చెప్పేసేసి ధైర్యము చాలక రమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను క్షమించు. హల్లెలూయా. రియల్గా ప్రేమేందరు బిడ్డారా, రియల్గా ఒకవేళ నీ తప్పును ఒప్పుకొనక కప్పుకున్నావు అనుకో, దేవుడికి తెలియదా? నీ తప్పేంటో దేవుడికి తెలీదా? ఏ పొరపాటు చేసావో దేవుడికి తెలీదా? ఏ అతిక్రమించావో దేవుడికి తెలీదా? నువ్వు కప్పుకోవాలని చూస్తే అది దాచబడతా. సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. ఎక్కడికక్కడికి కప్పుకోవాలని చూసిందండి. దేవుడు అంటాడు, నీకు 5 భర్తలు ఉన్నారన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తప్పు బయటపడిందో వెంటనే అంటుంది, ఏమంటుంది? అయ్యో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీరు చూసారా? అతడు మెస్సయ్య కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రియల్గా ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. రావటమే ఆయన పాదాల దగ్గర పడిపోయి, చెప్పండి, పాదాల దగ్గర పడి కన్నీరు కారుస్తూ, పశ్చాత్తాపముతో కన్నీరు కారుస్తూ, ప్రేమిందని బిడ్డారా, ఏడుస్తూ ఆ పాదాలు కడిగింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అందుకనే దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మొదటిగా పశ్చాత్తాపముతోనైనదన్న, అయా నిజమే నాయన, రియల్గా నా దోషాలు, నా తప్పులు, నా పాపములు మన్నించండి అయ్యా, నా అతిక్రమములను మన్నించండి అయ్యా, నీకు విరోధముగా, నీకు దుఃఖకరమైనటువంటి తప్పులను అయా నన్ను క్షమించండి, వాటిని క్షమించమని పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. రెండోది ఏంటిదో తెలుసా? ప్రియమైన బిడ్డలారా, రెండోది కూడా నేను గబగబా చూపిస్తాను. రెండోది, నీ ప్రార్థన మొదటి పశ్చాత్తాపముతోనైనా ఉండాలి. రెండోది ఆరాధన పూర్వకమైనదై ఉండాలి. ఎలా ఉండాలంట? ఆరాధన పూర్వకమైనదై ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఒప్పేసుకున్నావుగా, నీ తప్పును, నీ పొరపాటును ఒప్పేసుకుంటే రియల్గా ఓనర్ గారు చాలా సంతోషపడతాడండి నీ విషయంలో. అవును, ఒప్పుకుంటే ఈ ఓనర్ గారు, యజమానుడు సంతోషపడతాడు. తప్పుదములు దాచువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నువ్వెప్పుడైతే నీ దోషములను, నీ తప్పిదములను ఒప్పుకున్న తర్వాత, ఒకటి, నువ్వు సంతోషంగా ఉంటావు. 2, యజమానుడు సంతోషంగా ఉంటాడు నీ విషయంలో. అవునా? అప్పుడు ఏం చేయాలంటే ఆరాధించాలి. ఏం చేయాలి?
ఆరాధించాలి. ఆరాధనతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. అయ్యా నీ ఘనమైన నామమునకు స్తోత్రాలయ్యా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడువై పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో నిత్యము పొగడబడుతున్న దేవుడు నీవయ్యా. మా పితరులైనటువంటి అబ్రహాము దేవుడవయ్యా, ఇస్సాకు దేవుడవయ్యా, స్తోత్రాలకు అర్హుడవు నాయనా, ఎబెనేజరువైన దేవుడవు నాయనా. హల్లెలూయా. అప్పుడు యేసయ్యను నువ్వేం చేయాలంటే ఘనపరచాలి. రెండవ ఏమంటారు, మొదటగా పశ్చాత్తాపముతో ఉండాలి నీ ప్రార్థన. అక్కడికి అయిపోదు. ప్రార్థనలో మొదటి కోణం, మొదటి స్టెప్ ఏంటంటే పశ్చాత్తాపం. రెండో స్టెప్ ఏంటంటే ఆరాధనతో కూడినదే ఉండాలి. రియల్గా నీ తప్పులు నీ పొరపాట్లు ఒప్పుకున్న తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు, యజమానుడు కూడా సంతోషంగా ఉంటాడు. నువ్వు అప్పుడు ఆరాధనతో కూడినటువంటి మాటలు నువ్వు చెప్తుంటే, ఆ యజమానుని నువ్వు పొగుడుతుంటే, యజమానుని నువ్వు ఘనపరుస్తుంటే, అంటే నీ దేవుణ్ణి మహిమపరుస్తుంటే, నీ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే, ప్రేమిందని పిల్లరా, నీ స్తుతుల మీద ఏం చేస్తాడు? ఆశ. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే వాస్తవంగా నిలబడి ఉన్నాడు. యజమానుడు నిలబడి ఉన్నాడు. నీ పొరపాట్లు కనుక నువ్వు ఒప్పుకోపోతే, నీ తప్పులు కనుక ఒప్పుకోపోతే కోపంలో ఉన్నాడు. తాట తీసి తప్పులు ఒప్పిస్తాడు అక్కడ. అవునా? ఒప్పిస్తాడు. కానీ నువ్వు ఒప్పుకున్న తర్వాత తేలిక పడతాడా, సంతోషంగా ఉంటాడు. అప్పుడు ఆయన పొగుడుతూ ఉంటే ఆ స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు. కూర్చోబెడతాం. దేవుని స్తోత్రం. దేవుడిని అప్పుడు కూర్చోబెట్టి ఆయన ఆరాధించాలి రియల్గా. మరొక మాట మీకు తెలియజేస్తాను, సమయం లేదు కాబట్టి. మూడవది ప్రేమిందరి పిల్లరా, ఒకటి చెప్పండి, పశ్చాత్తాపముతో కూడినది ఉండాలి. రెండవది ఏంటంట? ఆరాధన పూర్వకమైనది ఉండాలి. మూడవది ఏంటంటే కృతజ్ఞతాపూర్వకమైనది ఉండాలండి. మూడవది ఏంటంట? కృతజ్ఞతాపూర్వకం. అంటే దీని అర్థం ఏంటి దీని అర్థం? కృతజ్ఞత అంటే మొదటేమో పశ్చాత్తాపడిపోతావు, నీ తప్పుల గురించి నీ పొరపాట్ల గురించి పశ్చాత్తాపడతావు. రెండోది ఏంటంటే ఆయన ఆరాధిస్తావు, ఘనపరుస్తావు. మహిమ గల దేవుడు నాయన, ఘనమైన దేవుడు అని చెప్పేసి ఘనపరుస్తావు. మూడోది కృతజ్ఞత ఏంటంటే ఆయన నీకు చేసిన మేలుకై ఏం చేయాలి? కృతజ్ఞత. నిజంగా నువ్వు చేసిన మేలుకి నీ స్తోత్రం నాయన. దేవుడు నీ కొరకు నీ పట్ల చేసినటువంటి మేలులకై, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ బిడ్డల చదువుల పట్ల చేసిన మేలులకై నువ్వేం చేయాలి? కృతజ్ఞత. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయంలో నీ ప్రార్థన మొదటిగా నీ ప్రార్థన ఎలా ఉండాలి? పశ్చాత్తాపముతో ఉండాలి. రెండవది ఏంటంట? ఆరాధన పూర్వకమైనది ఉండాలి. మూడోది కృతజ్ఞత పూర్వకమైనది ఉండాలి. హల్లెలూయా. ఆడు చక్కగా వచ్చి అయ్యా సార్ సబ్జెక్టులు పోయినాయి అయ్యా, కడతాకు వచ్చానండి అంటే, పోనీ ఆ నిక్కరాంక చూసేవాడు కాదేమో. స్తోత్ర. ఆ జోబులో చేయబెట్టుకొని గమనించండి ప్రేమిద్దరు పిల్లరా, దేవుడు నీకు చేసిన మేలులు, దేవుడు నీకు చేసినటువంటి ఉపకారాలు, దేవుడు చేసినటువంటి స్వస్థతలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మరువక ఏం చేయాలి? చెల్లించాలి. క్రైస్తవ్యంలో 90% మర్చిపోతామండి. దేవుడు చేసిన మేలు ఏం చేస్తామంటే మర్చిపోతాం, మరవటానికి లేదు. అది ఎలాంటి మేలైనా, అది గొప్పది పెద్దదైనా అది చిన్నదైనా సరే, దేవునికి నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది నీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. అవునండి, నేను త్వరగా ముగించాలని ఆలోచిస్తాను. అందుకనే దేవునికి నువ్వు మూడో పాయింట్ పెట్టాల్సిన పాయింట్ ఏంటంటే కృతజ్ఞత పూర్వకమైనటువంటి ప్రార్థన. అర్థమవుతుందా? ఈసారి చెప్తున్న తర్వాత ఆ విధంగా క్రమంగా చేస్తారని నేను అనుకుంటున్నా. హల్లెలూయా చెప్పండి. ఒకటి, పశ్చాత్తాపముతో కూడినదై ఉండాలి. రెండవది ఆరాధన పూర్వకమైనదై ఉండాలి. మూడవది
కృతజ్ఞతాపూర్వకమైనదై ఉండాలి. నాలుగోది విజ్ఞాపన పూర్వకమైనది ఉండాలి. ఇప్పుడు నాలుగోది ఏం చేయాలంటే, అప్పుడు నీకేదైతే అవసరమై ఉన్నదో దానిని అప్పుడు చెప్పాలి. అర్థమైందా? ఎప్పుడు? ఆఖరణ రావటమే, అయ్యగారు నాకు అది కావాలి అయ్యగారు, ఎంత అయిద్దిరా, 1500 అయిద్ది అయ్యగారు, ఆ బస్తా పగల కొట్టావుగా, అది 2000 అవుద్ది, పగల కొట్టాడుగా 2000 అయిద్ది, అది తీర్చాక అడగో, ఇస్తాడా? ప్రియమైందని బిడ్డారా, దేవుని సన్నిధిలో నీ అవసరత ఏంటో, నీ అక్కర ఏంటో, నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ బలహీనత ఏంటో ప్రేమేంద్ర బిడ్డలారా చెప్పాలి అంటే మొదట ఈ 3 స్టెప్పులు దాటాలి. ఈ 3 స్టెప్పులు అంటే ఈ 3 పాయింట్లు పెట్టాలి. మొదట ఏంటంటే నీ పొరపాటును, నీ తప్పులను గురించినటువంటి పశ్చాత్తాపం చేయాలి. రెండవది ఏంటంటే ఆయన ఆరాధించాలి. రెండోది ఏం చేయాలి? ఆరాధించాలి. మూడోది ఏంటంటే దేవుడు చేసిన మేలులను నువ్వు మర్చిపోకానికి స్తుతులు చెల్లించాలి. నాలుగవది ఏంటంటే విన్నపాలు తెలియచేయాలి. అప్పుడు నీకు ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో అది దేవుని సన్నిధిలో చెప్పాలి. దాని గురించి రెఫరెన్స్లో ఇప్పుడు చెప్పడానికి సమయం లేదని మరొకటి 5వ మాట కూడా చెప్పేస్తాను. 5 ఏంటంటే ప్రేమ పిల్లరా, 5వది ఏంటంటే విన్నపాల కూడినదై ఉండాలి కదా. 4వది ఒకటేమో పశ్చాత్తాపమదై ఉండాలి. రెండవది ఆరాధనతో కలిగినదై ఉండాలి. మూడవది కృతజ్ఞత పూర్వకమైనదై ఉండాలి. 4వది విజ్ఞాపన పూర్వకమైనది. 5వది ఏంటో తెలుసా? 5వది యాచన పూర్వకమైనదై ఉండాలి. యాచన అంటే అర్థం యాచన, విజ్ఞాపన అనేది యాచన పూర్వకమైన అనేది రెండు ఒకటే. కానీ విజ్ఞాపన అనేది ఏంటంటే నీ అవసరతలు ఏమేమి ఉన్నాయో అవి గుర్తు చెప్పుకున్నావు. యాచనలు అంటే అర్థం ఏంటంటే ప్రేమేంద్ర బిడ్డలారా, కానుకలు కాదండి. యాచన అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు నుండో జరగాల్సిన పని ఏదన్నా ఉందనుకో, అది అవ్వట్లేదు అనుకో, అది చెయ్యాలయ్యా. యాచించటం, అర్జించటం అంటే దాని గురించి బతిమలాడటం. ఆల్రెడీ పోయినసారి చెప్పానయ్యా, అంతకుముందు కూడా చెప్పానయ్యా, మరలా చెప్తున్నానయ్యా. అయ్యా నా బిడ్డల పెళ్ళి కావాలయ్యా, లేకపోతే మా ఇంట్లో ఉద్యోగం కావాలయ్యా, లేకపోతే మా గృహంలో ఈ పని కావాలయ్యా, లేకపోతే ఇదిగో సమస్య ఉన్నదయ్యా, ఇది ఎప్పటికీ తీరట్లేదయ్యా, ఇది జరగాలయ్యా. ఒకసారి అడిగేసి వదిలేసి కావిది. కొన్ని విషయాలు ఒకసారి అడిగి విడిచిపెట్టేవి కాదు. కొన్ని సమస్యలు, మొండి సమస్యలు ఉంటాయి. కొన్ని అవసరతలు ప్రేమరా అయ్యే జరగాల్సిన అవసరాలు ఎప్పటి నుండో ఉంటాయి. కోర్టు సమస్యలు లాంటివి. ఇదిగో సమాధానం లేనటువంటి స్థితి. ఇదిగో ఇంకా చాలా ఉంటాయి ఇలాంటి కొన్ని సమస్యలు. ఇంకా అవ్వలేదయ్యా, చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా ఈ విధంగా ప్రార్థన చేయయ్యా, ఇంకా అవ్వలేదయ్యా. వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. దానిని ఏమంటామంటే యాచనలతో కూడిన ప్రార్థన, విజ్ఞాపనతో కూడిన ప్రార్థన, యాచనలతో కూడిన ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన అది? యాచనలతో కూడిన ప్రార్థన. అవునండి, ఇటువంటి ప్రార్థన నువ్వు కనుక చేయగలిగితే, ఈ విధంగా నువ్వు కనుక ప్రేయర్ చేయగలిగితే నీ హృదయం ప్రేమేందని బిళ్ళరా మండుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ ప్రార్థనలో ఇటువంటి పాయింట్స్తో మనము ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనలో ప్రేమేందని బిళ్ళరా ఇటువంటి వైరాగ్యం కనుక మనలో ఉన్నట్లయితే రియల్గా మనము మన హృదయం ఆరిపోదండి. అది హృదయంలో మంట, హృదయంలో ఆ వెలుగు, హృదయంలో ఆ యొక్క అగ్ని ఆరిపోవటానికి వీల్లేదు. ఒక సిచ్యువేషన్ మీకు తెలియచేశాను ప్రేమేంద్ర బిడ్డ. ఎలాంటి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, ఎలాంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావు, ఎటువంటి ప్రార్థన నీలో ఉన్నది. చాలామంది అంటారు నాకు ప్రార్థన రాదని అంటారు. చాలామంది అంటారు ప్రార్థన చేయటం కుదరదయ్యా అంటారు. లేదు ప్రియమైన బిడ్డలారా, నువ్వు ప్రకాశింపబడాలంటే, నువ్వు వెలుగుతూ ఉండాలంటే, వైరాగ్యం కలిగి ఉండాలంటే, ఉజ్జీవం కలిగి ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా నువ్వు చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే యాజకుడితో అంటాడో ద్రవ్యము వేయి. ఏమేమంటున్నాడు?
దహన బలి యొక్క ద్రవ్యము వేయి, కట్టెలు వేయి. అవి వేస్తేనే ఆ మంట ఆరిపోకుండా మండుతూ ఉంటుంది అంతే. ప్రియదేని బిడ్డలారా, విశ్వాసమేనా, దేవుని బిడ్డవేనా, క్రైస్తవుడవేనా, రక్షింపబడిన వారవేనా? రక్షింపబడినటువంటి మనము ప్రేమిందని బిడ్డలారా, ఇదిగో నిరుత్సాహంగా ఉండటానికి వీల్లేదు, నీరసంగా ఉండటానికి వీల్లేదు, సల్లారిపోయే స్థితిలో ఉండటానికి వీల్లేదు. రగిలింపబడాలి. వాక్యము అందింపబడుతుండగా ప్రార్థన జీవితం కలిగి ప్రేమిందని బిడ్డలారా వైరాగ్యం కలిగి ఉండాలి. రియల్గా వైరాగ్యం కలిగి ఉండాలి. ప్రార్థన అనేది ఎంత గొప్పదో తెలుసా? ఆ ప్రార్థన జీవితం కలిగి ఉంటే ప్రశాంతత కలిగి ఉంటుంది. ప్రార్థన లేకపోతే ప్రేమిందని బిడ్డలారా మన జీవితాలు చల్లారిపోతాయండి. అందుకనే ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేస్తూనే ఉండు. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయి. సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేయి. సమయానుకూలంగా ప్రార్థన చేయి. మెలకు కలిగి ప్రార్థన చేయి. సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయి. దేవుడు ప్రేమిందని బిడ్డలారా నిన్ను ఘనపరుస్తాడు. అప్పుడు ఆ దీపం ఆరిపోవటానికి వీల్లేదు. ఆ హృదయంలో మంట ఆరిపోవటానికి వీల్లేదని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. వాక్యాన్ని వినాలి, ఖచ్చితంగా వాక్యాన్ని వినాలి. ప్రార్థన కూడా చేయాలి. ప్రేమిందని బిడ్డ, చిన్నపిల్లల యవనస్తుల గురించి అప్పుడప్పుడు నేను వీళ్ళకి ఇస్తూ ఉంటా, టైం ఇస్తూ ఉంటా ప్రార్థన చేయమని. పురుషులకు కూడా ఇస్తూ ఉంటా. చేయాలి. పురుషులు కూడా ప్రార్థనలకు ముందుకు రావాలి. ప్రార్థనలో ముందుకు రావాలి. పాటలు పాడటానికి ముందుకు రావాలి. అలాగే వాక్యమును వినడానికి ముందుకు రావాలి. వాక్యాన్ని చదవడానికి ముందుకు రావాలి. ఆ తర్వాత వాక్యాన్ని చెప్పడానికి కూడా ముందుకు రావాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమిద్దని బిడ్డలారా ప్రార్థన జీవితం కలిగి వైరాగ్యం కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.